ముస్లిం ఇస్ కాంగ్రెస్ అంటే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటారు వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటారు. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయననేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇక ఇవి 2-3 దయనే చెప్తున్నా కదా. ఇలా 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్ కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువైనాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ ఐ విష్ టు అపాలజైజ్ టు ఆర్మూర్ టౌన్స్ క్యాడర్, బీజేపీ క్యాడర్ ఫ్రమ్ మై సైడ్. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate. And we will never read Kalma. Never read Kalma. Kalma Sachina Zadonenu. పదవుల కోసం అస్సలు చదవ నేను. అందరికీ నమస్కారం. ప్రథమంగా ఇందూరు పట్టణ ప్రజలకి ఏందిరా రామచంద్ర, ఏందయ్యా మీ పంచాయతీ? తొందర రావాలి మరి. ఇందూరు ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. అదే రకంగా మా నాయకులు, జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు,